మోడీకి ఎగ్జిట్ డోర్ తప్పదు. జమ్మూలో పెద్ద పరిశ్రమను నెలకొల్పలేదు. కాశ్మీర్లో నిరుద్యోగ రేటు 28.2%. ఎన్నికల్లో మోడీకి తలుపులు మూసేందుకు యువత సిద్ధం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అంటే ఇది కాకుండా ఇప్పుడు జమ్మూ అది కాశ్మీర్ నుంచి సోనం వాంగ్చుక్ అనేటువంటి సామాజికవేత్త చెలో ఢిల్లీ అని చెప్పి 10 మంది యువకులతోని పాదయాత్ర పెట్టింది ఢిల్లీకి. నా అంచనా ప్రకారం బీజేపీ పని గోవిందాడ ఈసారి జమ్మూ కాశ్మీర్లో. ఎందుకంటే కాశ్మీర్లో వ్యాలీలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికేతరులు వచ్చి ఇక్కడ ప్రకృతిని దెబ్బతీస్తున్నారు అని చెప్పి పేద ర్యాలీ తీసిరు నరేంద్ర మోడీ వ్యతిరేకంగా. ఇక మోడీ అండ్ కంపెనీకి ఎగ్జిట్ డోర్ తెరుచుకునే సమయం ఆసనమైందని కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ లో కాశ్మీర్ యువతను బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. కాశ్మీర్ లో యువత నిరుద్యోగ రేటు మార్చిలో 28.2% ఉందని, అనేక పరీక్షా పత్రాల లీకులు, విపరీతమైన అవినీతి కారణంగా 4 ఏళ్లుగా పలు విభాగాల్లో నియామకాలు ఆలస్యమయ్యాయన్నారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో 65% పోస్టులు 2019 నుంచి ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని విమర్శించారు. కాశ్మీర్లో 60,000 మందికి పైగా ప్రభుత్వ దినసరి కూలీలుగా 15 ఏళ్ల నుంచి శ్రమిస్తున్నారని, వారు రోజుకు 300 మాత్రమే సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మల్లికార్జున ఖర్గే. అందరికీ శరణార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.